తుఫాను కారణంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరి అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ జరిగిందో ఏలూరుకి సంబంధించి ఎప్పుడు కూడా అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎందుకని ఉంది, ఎందుకంటే తమిళేరు ఉంది కాబట్టి. ఇందాక కమిషనర్ గారు చెప్పినప్పుడు ఏదైతే 38 సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడే మనం ఇబ్బంది పడినప్పుడు 86 సెంటీమీటర్ల వర్షం కురుస్తుంది అనేది ముందు తెలిసినప్పుడు మరి చాలా అప్రమత్తం అయి ఉండాలి. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా వీళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రమారమి 7 చోట్ల 8 చోట్ల మరి మిషన్లు పెట్టి టాటర్లు పెట్టి ఎక్కడికక్కడ పూడికలు ఇమీడియట్గా తీసి అంతా కూడా మరి వేరే చోటకి డంపింగ్ చేసేయడం జరుగుతుంది. ఎటువంటి వర్షం పడినా ఇమ్మీడియట్గా ఆ వర్షపు నీరు స్పీడ్గా వెళ్ళిపోయేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ 2 రోజులు కూడా అధికారులందరూ కూడా, ఎందుకంటే రేపు హెవీ రెయిన్ ఉంటుంది కాబట్టి రేపు పని జరగదన్న ఉద్దేశంతో ఇవాళ అప్రమత్తమై అన్ని చోట్ల కూడా ఏదైతే ఆల్రెడీ క్లీనింగ్లో ఉన్నప్పటికీ కూడా ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు అడ్డం పడుతున్నాయో అన్నీ కూడా రమారమి ఒక 5 అడుగులు లోతు వరకు కూడా డ్రైన్లు ఎక్కడైతే పెద్దవి ఉన్నాయో అన్నీ కూడా క్లీన్ చేసి అక్కడ మట్టి కానీ అక్కడ వ్యర్థాలను కానీ తీసేయడం జరిగింది. ఎక్కడ తీసేస్తే నీళ్లు నిలవకోకుండా వెళ్ళిపోతాయి, పడినట్టు వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళని మామూలుగా తిరిగే వాళ్ళ దగ్గర ఎక్కడైతే ఈ కల్వర్ట్ల దగ్గర ఈ ఆగుండ చెత్త దాన్ని క్లీన్ చేసి ఉండేసి సరిపోతుంది. అయితే ఆ ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంది. అక్కడ రోడ్డు మీద కొద్ది నీళ్ళు కూడా నిలవకోకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు ఇందాక అడుగుతున్నారో పునరావాసరాల కేంద్రాలన్నీ, కళ్యాణ మండపాలు కానీ స్కూళ్ళు కానీ అన్నీ ఖాళీగా ఉన్నాయి. వితిన్ మినిట్స్ ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా అక్కడ చేరేసి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి, ఎందుకనంటే కరెంటు పోయే అవకాశం ఉంది హెవీ గాలి రావడం వల్ల, అలాగే చెట్లు కూలిపోయే ప్రమాదం ఉంది, అలాగే హోర్డింగ్స్ కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు కానీ గాలి కానీ ఉన్నప్పుడు బయటికి రావద్దని చెప్పి వాళ్ళందరినీ చెప్తున్నా. ఏదైనా సరే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఏ విషయం అనేది తెలుస్తుంది కాబట్టి మీరు సోషల్ మీడియా ద్వారా ఎక్కడైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు మీరు అందులో పెట్టండి. తప్పనిసరిగా మేము కానీ మేయర్ గారు కానీ అధికారులు కానీ చూస్తారు. ఇమీడియట్గా దాని వెంటనే క్లియర్ చేయడానికి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎదుర్కోవడానికి అధికారులు అందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. ఎవరు కూడా ప్రజలు అధైర్యపడవలసిన పని ఏం లేదు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడే మనం వాడే వ్యర్థాలు ఏ విధమైన ఇబ్బంది కలిగిస్తున్నాయి అనేది మేము రమారమి తిరిగిన అన్ని దగ్గర కూడా కొన్ని ట్రాక్టర్లు సుమారు రమారమి 100 ట్రాక్టర్లు వ్యర్థాలు తీసేయవలసిన పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా మనం వాడిన వ్యర్థాలే. ఈ కాలువల్లో వేయకోకుండా ఉంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోద్ది, ఎటువంటి వర్షం వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి అలాగే మీరు కూడా కరెంటు పోద్ది కాబట్టి కొవ్వొత్తులు అవన్నీ కూడా రెడీ చేసుకుంటుండే ఎటువంటి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు తప్పనిసరిగా మీరు మా ఫోన్ నెంబర్లు అందరికీ చాలామందికి తెలిసినాయి. ఫోన్ నెంబర్కైనా చేయండి, హెల్ప్ లైన్కైనా చేయండి, వాట్సాప్ ద్వారా అయినా చేయండి. ఏలూరు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అందరినీ కూడా చూసుకునే బాధ్యత మేమందరం కూడా అధికారులు కానీ మేమందరం కూడా తీసుకుంటాం. అలాగే అధికారులందరికీ కూడా చిన్న వెనుక ఏదైతే సచివాలయ వ్యవస్థ కానీ శానిటైజేషన్ వ్యవస్థ కానీ ఎవరైతే చేస్తున్నారో ఇవాళ టైం అనేది చూసుకోకుండా రేపు చేయాలంటే మనకు అవకాశం ఉండదు. కాబట్టి ఇవాళే మొత్తం క్లియర్ చేసి రేపు ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.